నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రేనమండి. గురుగారు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పునుగు తైలం అని చెప్పి చాలా మంది దాని గురించి మాట్లాడడం వింటూ ఉన్నాం. అసలు ఏంటి పునుగు తైలము? మరి ఇది దేవతా ఆరాధనలో ఉపయోగిస్తారు అని చెప్పి అంటున్నారు. ఎక్కడ ఉపయోగిస్తారు దీన్ని? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. పునుగు తైలము అనేటటువంటిది ఇప్పుడు మనం కొత్తగా వింటున్నటువంటిది కాదండి. పునుగు తైలము అనాదిగా సుగంధ ద్రవ్యాలలో ఒకటైనటువంటిది పునుగు తైలము. ఇది పునుగు తైలంగా వినియోగిస్తారు, పునుగు తిలకంగా వినియోగిస్తూ ఉంటారు. అనేక రకములైనటువంటి దేవతా అర్చనల్లో లక్ష్మీ కటాక్షం కొరకు, అలాగే ఆకర్షణ శక్తి కొరకు ఈ పునుగు తైలాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాము. మీకు తెలుసో లేదో కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా స్వామివారికి పునుగు తైలంతో అభిషేకం చేస్తూ ఉంటారు, పునుగు తైలాన్ని పెడుతూ ఉంటారు. అది సుగంధ ద్రవ్యాలలో ఒకటి అనేటటువంటిది, అలాగే ఇది చలువ అనేటటువంటిది. అలాగే పునుగు తైలం ఎక్కడైతే ధరిస్తారో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనేటటువంటి ప్రతీకగా పునుగు తైలాన్ని పెడుతూ ఉంటారు. అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలలో పునుగు తిలకము ఒకటి అని చెప్పుకోవచ్చు. కుంకుమలా ఉంటుందా లేకపోతే ఎలా అండి? పునుగు తైలము అనేటటువంటిది తైలం తీసి ఆ పునుగు తైలంతో అనేక సుగంధ ద్రవ్యాలు అంటే జవ్వాదు వేస్తుంటారు, జాజికాయ వేస్తుంటారు, జాపత్రి వేస్తూ ఉంటారు, కుంకుమ పువ్వు వేస్తుంటారు. ఇలా అనేక రకాలైనటువంటి దానితో పాటు విశేషమైనటువంటి దేవతా వృక్షాల యొక్క మూలికల యొక్క ద్రవ్యాలు కూడా అందులో నిక్షిప్తం చేస్తే అది పునుగు తిలకంగా మారి అది మనం అందరం ధరించేటటువంటి విధానంగా అంటే ఒక తిలకం లాగా అది మానవాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి తిలకము. అయితే మామూలుగా ఇది పూజా వస్తువులలో ప్రతి ఒక్క పూజలో కూడా పునుగు తిలకాన్ని వాడుతూ ఉంటారు, లేదా పునుగు తైలాన్ని వాడుతూ ఉంటుంటారు. ఇది దేవతల యొక్క విగ్రహ ఆరాధనకు కానీ లేదా దేవతలకు తిలకంలా అంటే మామూలుగా మనం ఏ విగ్రహ ఆరాధన చేసినా మనం ఏం చేస్తాం, గంధం పెడుతూ ఉంటాము, కుంకుమ పెడుతూ ఉంటాము, ఇలా అనేక రకములైనటువంటి తిలకాలు పెడుతున్నాం. అందులో ప్రధానంగా లక్ష్మీ కటాక్షం కోసం వినియోగించే దానిలో ఈ పునుగు తిలకము ఒకటి అనేటటువంటిది సాంప్రదాయము. ఇది ముఖ్యంగా దేని ద్వారా వస్తుంది అంటే గనక అడవిలో సంచరించేటటువంటి పునుగు పిల్లులు ఉంటూ ఉంటాయి. ఆ పునుగు పిల్లుల యొక్క శ్వేతరంధ్రాల నుంచి వచ్చే చెమట ఏదైతే ఉంటుందో అది దానికి చెమట వచ్చినప్పుడు లేదా దాని శరీరానికి ఏదైనా అవస్థ కలిగినప్పుడు అది ఏమవుతుంది అని అంటే గనక ఏదైనా వృక్షానికి కావచ్చు, లేదు ప్రత్యేకంగా గంధపు చెట్లు ఎక్కడైనా మొలిస్తే గనక ఆ గంధపు చెట్ల యొక్క సువాసన దగ్గరికి వెళ్ళి దాని యొక్క శరీరాన్ని ఆ చెట్టుకు రాకుతూ ఉంటుంది. అప్పుడు ఆ శరీరం దానికి తాకినప్పుడు దాని శ్వేతరంధ్రాల నుంచి వచ్చేటటువంటి చెమట ఏదైతే ఉంటుందో అది జిగురు పదార్థంగా మారిపోయి దాని నుంచి వెలువడేటటువంటిది ఈ పునుగు తైలము అనేటటువంటి విశేషమైనటువంటి తైలం. ఇది చాలా మట్టుకు లక్ష్మీ కటాక్షం కొరకు ఎక్కువగా వాడుతూ ఉంటారు. లక్ష్మీ అమ్మవారి పూజల్లోనా? లక్ష్మీ అమ్మవారి పూజలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. విశేషంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాదు, ఇంకా అనేక రకములైనటువంటి దేవస్థానం, మీకు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు తెలిసే అక్కడ కూడా అమ్మవారికి ప్రత్యేకంగా ఈ పునుగు తైలాన్ని వినియోగిస్తూ ఉంటారు. అలాగే మనకు విశేషంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కూడా ఈ పునుగు తైలాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అది చాలా మట్టుకు ప్రాచుర్యం రాలేదు, ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి అది చాలా మటుకు తెలియకపోవచ్చు. కానీ పునుగు తైలం విశేషమైనటువంటి తిలకంగా మనం ధారణ చేసుకోవడం వల్ల ప్రజాదరణ కలుగుతుంది, వశీకరణ ప్రయోగం కలుగుతుంది. అలాగే మనకు నెగిటివ్ ఆరా నుంచి మనం దూరం అవ్వడానికి ఒక రక్షణ కవచంలా ఏర్పడేటటువంటిదే పునుగు తిలకం. ఇది ధరించడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఈ పునుగు తిలకం ఎక్కడైతే ధరిస్తామో అక్కడ ఆజ్ఞాచక్రం అనేటటువంటిది యాక్టివేట్ అయిపోయి మనకు ఎన్నో రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలు లేదు అనంటే గనక మన యొక్క ఆలోచనలు సన్మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఈ పునుగు తైలం ద్వారా కలుగుతాయండి. ఇప్పుడు ఇది ధారణ చేయాలంటే నియమాలు ఏమైనా పాటించాలా, అవసరం లేదా నిత్యము ధారణ చేయకుండా? ఒకటండి, పునుగు తైలము పునుగు తిలకం అనేటటువంటి సాధారణంగా
మామూలు షాప్లో తీసుకున్నాం, దానికి ఇలాంటి నియమాలు ఉండవు. కానీ దైవిక పరంగా నీకంటూ ఒక శక్తి అనేటటువంటిది ఆపాదించాలి, లేదు నీకు శక్తి అనేటటువంటిది ఇమిడీకృతం కావాలి, నా శరీరానికి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే దానికి దైవిక పరంగా చేసేటటువంటి క్రియలు కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే ఈ పునుగు తైలాన్ని పునుగు తిలకాన్ని తయారు చేస్తామో అవి కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాల్లో తయారు చేయడం వల్ల లేదా ప్రత్యేకమైనటువంటి తిథులలో తయారు చేయడం వల్ల దాని యొక్క శక్తి అనేటటువంటిది పెంపొందించబడుతూ ఉంటుంది. దాని శక్తి అనేటటువంటిది అమోఘంగా మారుతుంది, అంటే అది ఒక దివ్య ఔషధంగా మారుతుంది. ఔషధానికి దివ్య ఔషధానికి తేడా ఏంటి అని అంటే కనుక ఒక డాక్టర్ ఇచ్చే ఒక మామూలుగా మెడికల్లో తీసుకున్నాను అనుకోండి అది ఔషధం, అదే ఒక డాక్టర్ చేతుల ద్వారా తీసుకున్నాం కదా దివ్య ఔషధంగా మారుతుంది. అలాగే ఈ యొక్క దివ్యమైనటువంటి ఈ యొక్క పునుగు తిలకాన్ని కూడా మనం శక్తిగా ధారణ చేసుకుంటే మనకు పాజిటివ్ శక్తి కలుగుతుంది. మామూలుగా పునుగు తైలము పునుగు తిలకం కానీ పౌర్ణమి లేదు చతుర్దశి పంచమి అలాగే లేదు అని అంటే కనుక ఏకాదశి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో ఇది తయారు చేయడం వల్ల దీని యొక్క శక్తి అనేటటువంటి పెరుగుతుంది. అలాగే ఇది ఎవరు పడితే వారు పెట్టుకుంటే అరే ఇది పెట్టుకుంటే ఆకర్షణ శక్తి కలుగుతుందేమో, ఇది పెట్టుకుంటే నా జీవితం మారిపోతుందేమో అలా ఉండదు. ఎవరైతే ఈ పునుగు తైలాన్ని లేదా పునుగు తిలకాన్ని పెట్టుకుంటారో వాళ్ళ నక్షత్రానికి అనుసంధానంగా ఉన్నటువంటి రోజులో మాత్రమే ఇది తయారు చేయాలి తప్ప మామూలుగా షాప్లో కానీ లేదంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకున్నాము నా జీవితం మారలేదు అని అంటే అది కుదరదు. చాలా మట్టుకు చాలామంది ఏమనుకుంటారు అని అంటే కనుక ఇప్పుడు నేను ఏదైనా ప్రోడక్ట్ చెప్పాను అనుకోండి, అది మామూలు షాప్లో తీసుకున్నాను నేను వాడుతున్నానండి, అయినా దానివల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదంటే ప్రయోజనం అలా ఉండదు. ఏదైనా కూడా మనం ఒక వస్తువు వాడుతున్నాము అని అంటే దానికి తప్పకుండా ప్రయోజనం కలగాలంటే దాంట్లో మంత్రశక్తి ఉండాలి, అందులోనూ దాంట్లో దైవిక మూలికలు ఉన్నాయా లేదా అది పరిశీలన చేసుకోవాలి. అవన్నీ ఉంటేనే మనిషికి ఉపయోగపడేటటువంటి విధంగా అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు లక్ష్మీ కటాక్షం కావాలి, లేదా మీకు ఎవరైనా ఆకర్షితులు కావాలి, లేదా నాకు నేను చేస్తున్నటువంటి ఉద్యోగంలో డెవలప్మెంట్ కావాలి, నాకు 10 మందిలో ఉంటే నేను ప్రత్యేకంగా కనిపించాలి, నాకు సెలబ్రిటీ స్టేటస్ రావాలి, ఇలా చాలా కోరికలు ఉంటాయి. అలాంటి వారి కోసం ఏం చేస్తామంటే ఫలానా మీ నక్షత్రం ఏంటి, మీ నక్షత్రాన్ని బట్టి మీకు ఏం చేస్తామంటే ఆ తిథిలో మీకు తారాబలం చూసి పౌర్ణమ లేదా ఏకాదశియ లేదు అని అంటే కనుక చతుర్దశియ ఇలాంటి కొన్ని తిథులను ఎంచుకుంటాము. ఆ తిథులలో అది తయారు చేస్తేనే ఆ మనిషికి అది ఉపయోగపడుతుంది తప్ప సాధారణంగా నేను కొనుక్కున్నాను వాడుతున్నానంటే అది ఉపయోగపడేటటువంటిది కాదు. అది కేవలం వస్తువులాగానే ఉంటుంది. కానీ దీంట్లో దైవికాన్ని జోడించకపోతే అది వృధానే అవుతుంది, ఉపయోగపడదు. కాబట్టి దీన్ని దైవికాన్ని జోడిస్తేనే అది. ఇంకోటి ఏంటంటే దీంట్లో రహస్యమైనటువంటిది కొన్ని నక్షత్రాలకు కొన్ని తిథులకు లేదా కొన్ని రాసులకు ప్రత్యేకమైనటువంటి వృక్ష సంపద ఒకటి ఉంటుంది. అంటే ప్రత్యేకంగా పూజించే వృక్షం కావచ్చు, ప్రత్యేకంగా ఆరాధించే మూలికలు కావచ్చు, అలాంటివి ఆ నక్షత్రానికి సరిపడా మూలిక దీంట్లో వేస్తేనే వాళ్లకు ఆ యొక్క పునుగు తిలకం కానీ పునుగు తైలం కానీ ఉపయోగపడుతుందే తప్ప సాధారణంగా వాడితే అది కేవలం మామూలు మనం బొట్టెలాగైతే పెట్టుకుంటామో అదే ధోరణిలోకి వస్తుంది. అది గురుగారు చాలా వరకు చూస్తూ ఉంటాము. విద్యార్థుల విషయానికి వస్తే ఎంత బాగా చదివినా కూడా ఎగ్జామ్ ముందర ఇంకా హాల్లోకి వెళ్ళే ముందు వరకు పుస్తకం పట్టుకొని చదువుతూనే ఉంటారు. చాలా క్లవర్ స్టూడెంట్ వీడు, బాగా మార్కులు వస్తాయి అనుకున్న వాళ్ళు కూడా తీరా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసరికి అనుకున్న దానికన్నా చాలా తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. ఇటువంటి విషయంలో పిల్లలు చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఇదే విధంగా రాజకీయ నాయకుల్ని తీసుకున్నా కూడా మనం వీళ్ళిద్దరిది కొంచెం సిమిలర్గా ఉందేమో అనిపిస్తుంటది. వాళ్ళు కూడా పాపం పెట్టాల్సినవన్నీ పెడతారు, చేస్తారు, నిజాయితీగా ఉంటారు, అన్నీ చేస్తారు. కౌంటింగ్ విషయం వచ్చేసరికి అసలు తలక్రిందులు అయిపోతుంది. ఈయన వస్తాడంటే ఈయన వచ్చాడు ఏంట్రా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే లక్కు ఏమన్నా కలిసి ఉండాలా దీనికి, లేకపోతే జాతకంలో సమస్యలా? వీరిద్దరూ కూడా అంటే వీళ్ళు ఎగ్జామ్లో మంచిగా ఉత్తీర్ణులు అవ్వాలన్నా, వీళ్ళు రాజకీయంలో అనుకున్న పదవులు రావాలన్నా కూడా విశేషంగా మీరు అన్నారు అధిక మాసంలో ఏం చేసినా కూడా రెట్టింపు ఫలితం. ఈ మాసంలో వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఏదైనా రోజు ఉందా? అద్భుతంగా ఉందండి. తప్పకుండా దీనికి శాస్త్రంలో పరిష్కారాలతో పాటు ఇది ఉపయోగించుకుంటే మీరు అన్నట్టుగా రాజకీయంలో కావచ్చు, చదువులు ఇప్పుడు జూన్ వస్తే మళ్ళీ పిల్లలకు స్కూల్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. విద్యలో మంచి విజ్ఞానం కావాలన్నా, మంచి భవిష్యత్తు కావాలన్నా, ఇప్పటి నుంచే చదువు మీద శ్రద్ధ ఏకాగ్రత కావాలన్నా దానికి రాజశ్యామల అమ్మవారి యొక్క తంత్ర ప్రయోగము ప్రతి ఒక్క మానవాళికి ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి యాగము. ఈ తల్లి చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క మరొక అవతారమే ఈ యొక్క రాజశ్యామల. ఈ అమ్మవారికి మరొక పేరు మాతంగి అమ్మవారు అనేటటువంటిది కూడా పిలుస్తుంది. మాతంగ మహర్షి కుమార్తె కాబట్టి ఈ అమ్మవారికి మాతంగి అమ్మవారు అనేటటువంటి పేరు కూడా వచ్చింది. కాబట్టి ఈ అమ్మవారిని పూజించడం వల్ల మీరు అన్నట్టుగా గతంలో మీరు చూసినట్టయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఈ యొక్క యాగాన్ని దాదాపుగా 11 రోజుల పాటు నిర్వహించినటువంటి దాఖలాలు లేదా 3 రోజుల పాటు నిర్వహించిన దాఖలాలు కూడా కనిపిస్తాయి. బికాజ్ ఏంటి అంటే కనుక ఈ తల్లి విజయానికి ప్రతీక.
విజయము అంటే మీరు ఏ వృత్తిలో ఉన్నా అందులో నాకు విజయం కావాలి, మంచి హోదా కావాలి, మంచి గుర్తింపు కావాలి అనుకున్న ప్రతి ఒక్క దానికి ఈ తల్లి కళలకు కూడా అధినాయకురాలు అనేటటువంటిది పేరు. కాబట్టి ఈ అమ్మవారికి కదంబ వనవాసిని అనేటటువంటిది పేరు కూడా ఉంది. అంటే ఈ అమ్మవారు ఎప్పుడూ కూడా శ్రీచక్రంలో కదంబ వృక్షం కింద కొలువైనటువంటి తల్లిగా ప్రసిద్ధి చెందినటువంటి తల్లి ఈ యొక్క రాజశ్యామ. ఈ అమ్మవారిని మనము ఏకాగ్రతతో ఆరాధించినా, లేదు ఏకాగ్రతతో పూజించినా, లేదా ఇలాంటి విశేషమైనటువంటి మాసాలు వచ్చినప్పుడు అమ్మవారి యొక్క యాగం చేసుకున్న ఆ ఫలితము ఆ వ్యక్తి, ఆ సాధకుడికి 33 కోట్ల సార్లు వర్తిస్తుంది అనేటటువంటిది శాస్త్రం. అంటే ఒక్కసారి చేస్తే చాలు నీ జీవితం, నీ జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే మామూలు రోజులో చేసేదానికి దీనికి చాలా తేడా ఉంది. అందుకే ఈ మాసంలో చేసేటటువంటి దానికి విశేషంగా ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల మీరు అన్నట్టుగా విద్య, విజ్ఞానము, లౌకికము, జ్ఞానము, ఏకాగ్రత, చిత్తశుద్ధి, ఆలోచన, జ్ఞాపక శక్తి పెరిగిపోవడము, ఇలాంటి ఎన్నో రకాలుగా విద్యార్థులకు కలుగుతాయి. రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే కనుక జెండా మోయడమే జీవితకాలంగా గడిచిపోతుంది. చాలామంది ఏం ఆశపడతారంటే ఒక పార్టీలో జాయిన్ అయిన తర్వాత కార్యకర్తగా జాయిన్ అవుతాడు, తర్వాత పదవులు కావాలి అని జాయిన్ అవుతారు. మరికొంతమంది ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా మీరు అన్నట్టుగా లక్, అదృష్టం ఏదైతే ఉంటుందో, అరే నాకు వచ్చేస్తుంది కదా, రేపు పొద్దున నేను మంచిగా హోదాలో ఉండొచ్చు కదా అనేసరికి రాత్రికి రాత్రి తారమైపోయినటువంటి స్థితులు ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటాయి. అలాంటి వారి కోసం అంటే రాజకీయంలో కావచ్చు, మీరు అంటే సినిమా రంగంలో కావచ్చు, సినిమా రంగం కూడా ఈక్వల్ టు సిమిలారిటీ రాజకీయ రంగంలానే ఉంటుంది. అరే ఈ సినిమా ఆపర్చునిటీ వస్తే నేను మంచి సెలబ్రిటీ స్టేటస్ అనుభవించవచ్చు, లేదు అంటే స్టార్డమ్ని పొందవచ్చు అని చెప్పి చాలామంది ఆలోచించి వెనకబడిపోయినటువంటి హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, వెనకబడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి కూడా ప్రతి ఒక్క దాంట్లో ఆపర్చునిటీ, అవకాశం రావాలన్నా, ఆ అవకాశాన్ని విజయపదం వైపు నడిపించాలన్నా ఈ అమ్మవారి యొక్క ఆరాధన, ఈ అమ్మవారి యొక్క యాగం ఆ మనిషికి, ఆ సాధకుడికి తప్పకుండా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఎంత అదృష్టం ఉన్నా, మనకు ఎన్ని రకాలైనటువంటి విధానం ఉన్నా, కాస్త అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా జోడించామనుకోండి, మనకు అడ్డంకులు ఉండవు, ఆపదలు రావు, విమర్శలు రావు. మనకు ఒక రక్షణ, ఒక లేయర్లా ఆ తల్లి ఎప్పటికీ మనల్ని కాపాడుతూనే ఉంటుంది. అందుకే ఈ అధిక మాసంలో అమ్మవారి యొక్క యాగం చేసుకోవడం చాలా వైశిష్టమైనటువంటిది. మీరు అన్నట్టుగా విద్యకు, విజయానికి, అలాగే జ్ఞానానికి, మోక్షానికి, అలాగే మన యొక్క జీవితంలో వృద్ధికి తోడ్పడేటటువంటి తల్లి ఈ యొక్క అమ్మవారు. ఈ అమ్మవారిని గనక ఈ అధిక మాసంలో యాగం చేసుకుంటే దానికంటే పుణ్య ఫలితము, దానికంటే గొప్పనైనటువంటి ఫలితం మరొకటి రాదు, లేదు కూడా అండి. ఇప్పుడు కొన్నిసార్లు అసలు వాళ్ళ జాతకంలోనే అలాంటి యోగం లేదు అనుకున్నప్పుడు మరి ఇలాంటి యాగాలు చేయడం వల్ల ఫలితం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందండి. జాతకాన్ని కూడా మార్చేటటువంటి శక్తి యాగాలకే ఉంటుంది కదా. భక్తికి, యాగానికి ఎన్నో రకాలైన శక్తులు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ భక్త మార్కండేయుడి యొక్క ఆయుష్ అల్పాయుష్యుడే, కానీ తన యొక్క భక్తితో, తన యొక్క పూజనీయమైనటువంటి మార్కండేయుడి భక్తికి శివుడే ప్రసన్నమై పూర్ణాయుష్ను ప్రసాదించాడు. అంటే భక్తికి అంత ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ యొక్క యాగం ద్వారా కూడా ఎన్నో యాగాలు చేసి ఎన్నో ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు గతంలో మన పురాణాల్లో చూసుకుంటే చాలామంది ఉన్నారు. దశరథుడు ఉన్నాడు, అలాగే విశ్వామిత్రుడు ఉన్నాడు, అలాగే ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎంతోమంది మహర్షులు ఉన్నారు. అందరూ ప్రతినిత్యం యజ్ఞయాగాదులు చేసి ఆ పుణ్యాన్ని ఎలా పొందేవారంటే ఈ రకమైన ప్రత్యేకమైన తీరులో చేసే యజ్ఞయాగాదులు మనిషిని ఎన్నో రకాల ఉన్నత స్థాయికి కూర్చోబెడతాయనేటటువంటి విధానమే యజ్ఞము అంటే ఏమిటి అని అంటే కనుక ఎప్పుడైతే మనిషి యొక్క అహంకారం కావచ్చు, పాప కర్మలు కావచ్చు, లేదా ఇతరితర వ్యవహారాదులు కావచ్చు, వాటిని దహింపజేసేటటువంటిది యజ్ఞము. యజ్ఞానికి, అగ్నికి ఉన్న గొప్ప శక్తి ఏంటంటే మనలో ఉన్నటువంటి అంధకారాన్ని దహింపజేసేటటువంటిది అగ్ని యొక్క తత్వము. మనకి ఏదైతే అనవసరమైనటువంటి విధానాలు ఉంటాయి, లేదా అనవసరం వస్తువులు కావచ్చు, అనవసరమైనటువంటి ఆలోచనలు కావచ్చు, వ్యర్థమైనటువంటి విధానాలు కావచ్చు, వాటన్నిటిని దహించాలంటే అది కేవలం అగ్నితోటి సాధ్యపడదు. అందుకే మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను దహించేటటువంటిదే ఈ యొక్క అగ్నితత్వం. కాబట్టి యజ్ఞము చేసుకుంటే నీ యొక్క జీవితము ఎప్పుడూ కూడా సన్మార్గంలో నడవడంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినటువంటి వాడు అవుతామని చెప్పి శాస్త్రం అంటే. అలాగే ఈ యొక్క అమ్మవారిని మనము ఎప్పుడు పూజిస్తే మనకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందంటే అమ్మవారికి ఈ యొక్క మాసంలో ప్రత్యేకంగా అధిక మాసంలో తిథులు, కొన్ని నక్షత్రాలు చెప్పారు.
తిథులు విశేషంగా ఏ తిథుల్లో మన అమ్మవారిని ఆరాధించాలి అంటే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, ఈ 3 తిథుల్లో అమ్మవారిని ఆరాధించాలి. ఈ 3 తిథుల్లో కూడా ఉత్కృష్టమైనటువంటిది అమ్మవారికి పరమ ప్రీతికరమైనటువంటిది పౌర్ణమి. అలాగే నక్షత్రాలలో కనుక చూసుకున్నట్టయితే రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము, స్వాతి నక్షత్రము, శ్రవణ నక్షత్రము, ఇవి చాలా ఉత్కృష్టమైనటువంటి నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో గనక అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అనేటటువంటిది శాస్త్రవచనం. అందుకే అధికస్య అధిక ఫలము అనేటటువంటిది శాస్త్ర నియమం. ఈ మాసంలో చేసుకునేటటువంటి ఏ యజ్ఞానికైనా మీ జీవితాన్ని మార్చేటటువంటి శక్తి కలుగుతుంది. అంత విశేషమైనటువంటి యాగమే రాజశ్యామల సహిత బగళాముఖి తంత్ర సాధన. ఈ యొక్క యాగము మన హైదరాబాద్ పట్టణంలోనే నిర్వహిస్తాము, అది పౌర్ణమి రోజున. కాబట్టి మీరెవ్వరైనా వచ్చేవారుంటే తప్పకుండా పాల్గొనవచ్చు. అందులోనూ విశేషంగా ఇది అధిక మాసంలో చేసే అధిక మాస మహాయాగం కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయండి. ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.